లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం భేటీ అయింది. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు బృందం ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సూచించారు. యుఏఈ దేశాల సావరీన్ ఫండ్స్ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపైన సీఎం చంద్రబాబు చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్, షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరావుద్దీన్ షరాఫ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూప్ ను ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. 5 సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పిఎన్సి మీనన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో 100 కోట్లతో శోభా గ్రూప్ సంస్థ ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ మీనన్ కు సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. దుబాయ్లోని అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. యుఏఈలోని తెలుగువారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దుబాయ్లో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో పోర్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు వివరించారు. దీంతో ఏపీలో షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఆసక్తి చూపింది. బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయలిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థ ఆసక్తి కనబరిచింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. వైద్య ఆరోగ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను సీఎం చంద్రబాబు వివరించారు.